హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎడతెరపు లేకుండా మనకు చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో మోస్తరు వర్షపాతం అయితే నమోదవుతుంది. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు ఏ జిల్లాలకు యెల్లో అలర్ట్స్ ఇవ్వడం జరిగింది? ఇక బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, నిన్న నైట్ నుంచి కంటిన్యూస్గా హైదరాబాద్లో మనకు అంటే చిరుజల్లులు ఈ ముసురు అనేది కంటిన్యూగా అవుతూనే ఉంది. రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఓకే. ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తనం జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. ఇంకా షియర్ జోన్ ఒకటి 19 డిగ్రీస్ నార్త్ నుండి 21-22 డిగ్రీస్ నార్త్ వరకు కూడా కేంద్రీకృతమైంది. వీటి యొక్క ప్రభావం వల్ల రానున్న 24 గంటల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి కంటిన్యూస్గా లైట్ రెయిన్ కానీ ఒక్కొక్క చోట మోడరేట్ కానీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి జిహెచ్ఎంసీ ఏరియా ఆ పలు ప్రాంతాల్లోని. అట్లాగే చాలా జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. 1-2 జిల్లాల్లోని వెస్టర్న్ సైడ్ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఆ ప్రాంతాల్లో భారీ వర్షం 1-2 చోట్ల ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఏ సమయంలో మనకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటారు మేము? అంటే మధ్యాహ్నం సమయం నుంచే మనకు ఈ విధంగా ముసురు కానీ మోస్తరు వర్షం ఉంటుందా, లేదంటే సాయంత్రం సమయంలో మనకు ప్రారంభమై తెల్లవారుజాము వరకు ఉండే అవకాశం ఉందా? ఆల్రెడీ మనకు రాత్రి నుండి కూడా ఈ లైట్ రెయిన్స్ అవి స్టార్ట్ అయినాయి. సో కంటిన్యూస్గా ఈ రెయిన్ అనేది కనపడుతుంది. ఆ క్లౌడ్ అక్కడే కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. సో ఇంకా ప్రస్తుతానికి మోడల్స్ ప్రకారంగా అది చూసుకుంటే కనుక ఈరోజు సాయంత్రం 10 గంటల వరకు కూడా ఆల్మోస్ట్ ఇవి కంటిన్యూస్గా ఇట్లాంటి సిచ్యువేషన్ కొనసాగే అవకాశాలు, ఇలా మబ్బు ఉండే అవకాశం ఉంది. రేపు పొద్దున్న 10 గంటల వరకు కూడా మబ్బు వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు మనం చూస్తే అంటే ఇంకొంచెం ఎక్కువ వర్షం మనకు పడితే మొత్తం వరద ప్రభావం అదంతా కూడా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అఫీషియల్స్ తోటి ఏ విధంగా కోఆర్డినేట్ అవుతున్నారు? వాళ్ళకి అలర్ట్స్ ఏ విధంగా పంపిస్తున్నారు? యాక్చువల్లీ జిహెచ్ఎంసీ ఏరియాకి చూసుకుంటే ఈ సిటీకి 3 టైప్స్ ఆఫ్ ఫోర్కాస్ట్: హోల్ సిటీ ఫోర్కాస్ట్, జోన్ వైజ్ ఫోర్కాస్ట్, సర్కిల్ వైజ్ ఫోర్కాస్ట్, వాటర్ లాగింగ్ ఏరియాస్ ఫోర్కాస్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎప్పటికప్పుడు కూడా వైర్లెస్ కమ్యూనికేషన్తో కూడా వాళ్ళతో టచ్లో ఉన్నాము. నెక్స్ట్ చూసుకుంటే ఎవ్రీ 2 అవర్స్కి 3 అవర్స్కి కూడా ఇన్పుట్ అనేది ఎనీ చేంజ్ ఉంటే మళ్ళా దాన్ని మాడిఫై చేసి పంపించడం అట్లా కూడా జరుగుతుంది. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఫోర్కాస్ట్, ఏరియా ఫోర్కాస్ట్ ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి ఆ సమాచారాన్ని వాళ్ళకి జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కి చేరవేయటం జరుగుతూ వస్తుంది. సో ఈ 24/7 వాళ్ళతో టచ్లో ఉండటం కూడా జరుగుతుంది. సో బంగాళాఖాతంలో మనకు రానున్న రోజుల్లో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం కానీ, లేదంటే అది వాయుగుండంగా మారేటువంటి అవకాశం కానీ ఏమైనా సూచనలు ఉన్నాయి మ్యామ్? ఇది ప్రస్తుతానికి వీకెండ్ అయ్యింది, కానీ షియర్ జోన్ అది ఉండటం వల్ల ఆ షియర్ జోన్ అది సౌత్వర్డ్కి అది డిఫ్లెక్ట్ అవుతూ ఉండటం వల్ల మనకు ప్రస్తుతానికి ఈ ఏరియాలోని మనకు ఇట్లా సో 19-22 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ మధ్యన ఉండటం వల్ల హైదరాబాద్ దగ్గర కూడా అది ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉండటం వల్ల ఆ ఏరియాలో ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది రావటం జరిగింది. ఇక రానున్న రోజుల్లో ఇటు మనం తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఏ జిల్లాలకు అంటే ఈ రోజు ఒక 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మ్యామ్. సో ఏ జిల్లాలకు రానున్న రోజుల్లో అంటే వర్షపాత ప్రభావం అనేది ఎక్కువగా ఉండబోతుందంట? రేపు తగ్గుతుంది. రేపు ఎక్కువగా కూడా క్లౌడీ కండిషన్స్ ఉంటాయి. ఇవి ఎవాపరేట్ అయిపోయి వీకెండ్ అయిపోతాయి క్లౌడ్స్ అవి. ప్రస్తుతానికి మనకి ఈ మెదక్ ఏరియాలో లైట్ టు మోడరేట్ జనగాం ఆ ప్రాంతాల్లోని కురుస్తున్నాయి. రేపటికి కొంచెం ఈ పార్ట్లోని లైట్ రెయిన్స్, 1 or 2 ప్లేసెస్ మోడరేట్ రెయిన్స్, రానున్న రోజుల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్లో మోడల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే లైట్ రెయిన్స్ ఇంకా 3-4 డేస్, రాత్రిపూట కానీ పొద్దున్న తెల్లవారుజామున కానీ డ్రిజిల్ కండిషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడెక్కడైతే మనం భారీ వర్ష సూచన ఇచ్చామో అక్కడ అధికారులతోటి ఏ విధంగా కోఆర్డినేట్ అవుతున్నారు? ఎందుకంటే ఇటు పంట పొలాలకు సంబంధించి రైతులతోటి సమన్వయం వారికి తెలియజేయడానికి కూడా అఫీషియల్స్ తోటి ఏ విధంగా మీరు కమ్యూనికేట్ అవుతున్నారు? ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా మాతోటి కమ్యూనికేషన్ అది టెలిఫోన్స్ ద్వారా కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ వాట్సాప్స్ ద్వారా కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా
జారీ చేయటం జరుగుతుంది. ఇంకా ఇంటెన్సిటీ ఎక్కువైతే కనుక ఈ ఫ్లడ్ మెట్ ఆఫీస్ ద్వారా ఈ పరివాహక ప్రాంతాలకు కానీ వాటికి కూడా ఇన్ఫర్మేషన్ ఈ ఈ స్పెషల్ బులెటిన్స్ కూడా ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్న జోన్స్లోని రిలీజ్ చేయటము అట్లాగా జరుగుతుంది. ప్రస్తుతానికి ఇంటెన్సిటీ ఎక్కువగా లేదు, కానీ కంటిన్యూస్ రెయిన్ఫాల్ అనేది ఈ డ్రిజిల్ కండిషన్స్ కానీ ఇట్లా లైట్ రెయిన్ కండిషన్స్ కానీ కంటిన్యూ అవుతున్నాయి. ఉరుముల మెరుపులు ఈదురుగాలులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మ్యామ్? అంటే ఈ వర్షాలతో పాటు అవి కూడా ఉండేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతానికి ఉరుములు మెరుపుల కండిషన్స్ అవి 50% ప్రాబబిలిటీ వరకే ఉంది, కానీ వీధురుగాలులు మాత్రం 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు, ఒక్కొక్కసారి 50 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఎప్పుడైనా ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి, వన్స్ ఆర్ ట్వైస్. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా హైదరాబాద్లో మనకు ఎడతెరిపి లేకుండా ముసురు అనేది ఉంది. మోస్తరు వర్షపాతం కూడా నమోదవుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ రోజు దాదాపు 3 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక రానున్న 3-4 రోజుల పాటు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారి తెలపడం జరిగింది. వీడియో సతీష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.